కదలిరండి తెలుగుదేశం కుటుంబ సభ్యులారా తరలిరండి 27, 28, 29వ తేదీల్లో కడప జిల్లా పబ్బాపురంలో జరిగే రాష్ట్ర మహానాడు పండుగకు కదలిరండి. అందరూ ఏకమయ్యే మహాసంఘం ఈ మహానాడు పండుగ. రండి, అందరూ ఒక్కటై విజయవంతం చేద్దాం. మీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, మరియు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు. జై మహానాడు, జై చంద్రబాబు. నాడు నేడు ఎన్నడైన తెలుగువాడి తోడు. ప్రస్తుతం ఆయన్ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ప్రొసెస్ అన్ని కంప్లీట్ అయినాయి. అసలు ఏమిటా కేసు? ఎవరా వ్యక్తి అంటే నెల్లూరుకు చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి ఈయన మీద కేసు ఏంటి, ఏం జరిగింది అంటే గత 5 సంవత్సరాలుగా అక్రమ మైనింగ్కి సంబంధించి అప్పటి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. దీని మీద చాలాసార్లు ఆయన గళం వినిపించడం జరిగింది. అయినా కూడా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. సో దాని తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఈ పొదలకూరుకు సంబంధించి ప్రధానంగా ఈ కేసు వివరాలు చూస్తే పొదలకూరుకు సంబంధించి రుస్తుం మైన్స్ కేసులో ఈయన నిందితులుగా ఉన్నారు. 2 సార్లు ఇందుకు సంబంధించి నోటీసు కూడా ప్రభుత్వం అందజేయడం జరిగింది. అయితే 2 నెలలుగా ఆయన, అంటే సుమారుగా ఒక 55 రోజులుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఈ తాటిపత్తిలో క్వాడ్జ్ అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు పాల్పడడం, ఇవి ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉండేటువంటి అభియోగాలు. ఈ కేసులో ఈయన్ని A4 నిందితుడిగా పెట్టున్నారు. సో బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి నెల్లూరుకు తీసుకున్నారు. కొంతమంది అంటే బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది కేరళలో అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఎట్టకేలకు పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని ఆయన మరి నెల్లూరుకు తీసుకురావడం జరిగింది. నెల్లూరుకు తీసుకొచ్చి న్యాయస్థానంలో ఆయన హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. సో ఈ అక్రమ తవ్వకాల మీద పదే ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఎన్నోసార్లు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒకసారి అయితే ఆయన నిరసన తెలిపేటువంటి సమయంలో హిజ్రాలు రౌడీలపై ఆయనపై హిజ్రాలు రౌడీలు కలిసి ఆయనపై దాడికి కూడా పాల్పడ్డట్టు కూడా మరి చెప్తూ ఉన్నారు. ఆరోపణలు కూడా ఉన్నాయి. సో వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఎట్టకేలకు ప్రస్తుత ప్రభుత్వం దీని మీద స్పందించడం జరిగింది. సుమారుగా 62 టన్నుల క్వాడ్జ్ అక్రమంగా తవ్వేసి తరలించినట్టు ఇప్పుడు దీని మీద ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కేరళలో ఏదో ఆయన స్వేద తీర్చుకుంటుంటే పోలీసులు అరెస్ట్ చేశారంట. ఎక్కడో మసాజ్ సెంటర్లో ఉన్నాడని చెప్పి సమాచారం. సోషల్ మీడియా అంతా బాడీ మసాజ్ సెంటర్లో దొరికాడని. ఇంచుమించు ఈ 55 రోజులు ఆయన అజ్ఞాతవాసం, ఇప్పుడు ఈ రోజు నుంచి అరణ్యవాసం, జైలు వాసం. ఎంతమంది కేసులు పెట్టించావు, ఎంతమంది ఊళ్ళులు పెట్టిపోయినారు, ఎన్ని ఎకరాలు బీడు పెట్టించావు, ఎన్ని ఎకరాలు ల్యాండ్ రికార్డ్స్ మార్పించావు, ఎంతమంది నీ వల్ల రెవెన్యూ 3 తహసీల్దార్ సస్పెండ్ అయినారు. 3 తహసీల్దార్. ఎక్కడైనా మీ గవర్నమెంట్లో లోకాయుక్త కేసు సస్పెండ్ చేయించావు. దాదాపు 15-20 మంది రెవెన్యూ సిబ్బంది సస్పెండ్ అయినారు, కొంతమంది జైలుకి పోయారు. ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా, ఇటువంటి పరిస్థితి ఇంకే నియోజకవర్గంలో అయినా ఇంత ఘోరాలు జరిగినాయా? నెల్లూరు జిల్లాలో. సో ఈరోజు తప్పదు, అనుభవించక తప్పదు. నువ్వు మాట్లాడిన మాటలు ఇప్పుడే చూసా. ఆ పాతి కాకాని మాట్లాడింది ఎంత పొగురు. నేను మత్తు పదార్థాలు వాడతానంట, మందు తాగుతానంట, క్లబ్బుల్లో పోయి కూర్చుంటానంట. అసలు అది ఒకటి. ఆ ముందు వెనక నన్ను సంబోధించటం ఏంటి? ఏందా కొవ్వేంది? మరి ఇదే విషయానికి సంబంధించి వైసీపీ నేతలైతే చాలా మంది స్పందించారు. కావాలనే ఈ కేసు పెట్టారు, ఇది ఒక అక్రమ కేసు అని చెప్పి వాళ్ళైతే కొట్టివేయడం జరిగింది. సో దీని మీద మేము న్యాయస్థానంలోనే తేల్చుకుంటాము, ఇది అక్రమ కేసు అని వాళ్ళైతే వాదిస్తూ ఉన్నారు. మరి వాళ్ళేమంటున్నారో ఒకసారి చూద్దాం.
లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటికి వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు, డీటీసీలో పెట్టారనో లేదని రకరకాలు వింటా ఉన్నాం. అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్ లో కేసు ఉందా ఏదో తొందరగా దాన్ని ఇమీడియట్ గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన కూడా ఉంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం, ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని గాని నాయకులు గాని ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేదు. మేమందరం కూడా కలిసిగానే ఉంటాం. కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధన్ రెడ్డి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం, ఆ తర్వాత గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, హైకోర్టుకి వెళ్తున్నాం, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తున్నాం, అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ విధంగా అందరూ కూడా చెప్పాం. అయితే యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా కనీసం అక్కడ రిజల్ట్ గాని ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. మొత్తానికి కాకాని అరెస్టుకు సంబంధించి ఇప్పటి వరకు అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.